కాకినాడ రూరల్ మండలం వాకలపూడి హార్బర్ పేటలో వివాహిత దారుణ హత్యకు గురైంది. సంఘటనా స్థలాన్ని కాకినాడ డీఎస్పీ హనుమంతరావు చేరుకుని పరిశీలించారు. కాకినాడ డీఎస్పీ పర్యవేక్షణలో సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా కాకినాడ డీఎస్పీ డాక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ హార్బర్ పేటలో నివాసం ఉంటున్న ఓలేటి సీతను ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇంట్లో వేరే గదిలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తలపైన బలంగా గాయపరచడంతో ఆమె మృతి చెందిందని, ఆమె ఒంటిపై బంగారు వస్తువులు దొంగిలించారంటూ భర్త ఓలేటి నరసింహమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని, అనుమానితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని డీఎస్పీ మీడియాకు తెలిపారు. ఏదైనా హత్య జరిగిందా లేకపోతే వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇది నోన్ పర్సన్ చేశారా లేకపోతే అన్నోన్ పర్సన్స్ ఎవరన్నా రోడ్డు మించి ఈ పక్కకు వచ్చారనే విధంగా 2 యాంగిల్స్లోనూ మేము దర్యాప్తు చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేది ఈ ఇంటికి ఎవరైనా చేరాలంటే 2 రూట్స్ ఉన్నాయి. ఆ 2 రూట్స్లోంచి అన్నోన్ పర్సన్స్ ఎవరైనా వచ్చారా ఏంటనేది కూడా ఇక్కడ మనకున్న అవైలబుల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత చుట్టుపక్కల అందరూ కూడా ఆల్మోస్ట్ ఒకే వర్క్ చేసుకునే దగ్గర వాళ్ళే అందరూ. సో దాని మీద వీళ్ళందరినీ విచారించి అసలు ఇక్కడ కొత్త వ్యక్తులు వచ్చారా లేకపోతే నోన్ పర్సన్స్ ద్వారానే ఇది జరిగిందా ఏంటనేది మేము దర్యాప్తు చేస్తున్నాం. ఇది మర్డర్ కేసు కిందే కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం. అవన్నీ కూడా అందుకనే నేను మీకు క్లియర్గా వీటన్నిటికీ ఒకే సమాధానంలో చెప్పాను. ఇది బయట వ్యక్తుల ప్రమేయం ఉందా లేకపోతే అంతర్గతంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాలని మేము కూలంకషంగా చేశాక మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో నేను మీకు ఇంటిమేట్ చేస్తాను.